స్టూడెంట్స్ ఈ వీడియో ప్యూర్లీ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళ కోసమే. సో మీరు ఎట్టి పరిస్థితిలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్దామన్న ఆలోచనని మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా మీరు ఈ కాలేజీలో సీట్ వచ్చిన కాలేజీకి వెళ్ళి మీకు 17/7/2024 నుంచి 22/7/2024 మధ్యలో సెల్ఫ్ రిపోర్ట్మెంట్ చేయమన్నారు కదా. సో బ్లైండ్గా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసేయండి. ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లోనే టోటల్గా ఉన్న సీట్లు 1,36,000లో 1,17,000 అయిపోయినాయి. అంటే ఓన్లీ 19,000 సీట్లు మాత్రమే ఉన్నాయి కదా. సో మరి 19,000 సీట్లల్లో మీకు మంచి కాలేజీలో మళ్ళీ ఎక్కడ సీట్ వస్తుంది? వచ్చే అవకాశము 90% లేదు. సో అంటే మీకు మాకు నచ్చిన కాలేజ్ రాలి సార్, బ్రాంచ్ మార్చుకుందాం అనుకుంటున్నామా అంటే సో ఫస్ట్ మీరు రిపోర్ట్ చేయండి, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. ఎందుకు అంటున్నా అంటే ఉదాహరణకి మీకు ఒక జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడలా తీసుకుందాం. మీకు ఆ కాలేజీలో సీట్ రావాలని అనుకున్నారు. ఎట్లా వస్తుంది? ఆల్రెడీ టాప్ కాలేజీ అది 54 సీట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇది మొన్న అయిన అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం. సో ఇది కాకుండా ఇంకో వేరే ఏదైనా కాలేజ్ చూద్దాం. సో కాలేజ్ వై అలాట్మెంట్కి వెళ్తే దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. సరే మీకు ఏ కాలేజ్ కావాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపోలో యూనివర్సిటీ కావాలి. అపోలో యూనివర్సిటీలో చూస్తే అపోలో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కనుక చూసుకుంటే సో ఆల్రెడీ ఇది ఫిల్ అయిపోయినాయి కదా. సో ఎన్ని సీట్స్ అయితే కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో అన్ని సీట్స్ అన్నీ ఫిల్ అయినాయి కదా. సో చూస్తే మరి మీ పరిస్థితి ఏంది అంటే మీరు ఏ టాప్ కాలేజు ఏ టాప్ అయినా అపోలో అని అంటలేను, విటిఐపి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ విటిఐపి కాలేజ్ కనుక తీసుకుంటే విటిఐపి కాలేజీలో కూడా మీకు అన్ని సీట్స్ కంప్యూటర్ సైన్స్ కాదు ఏ బ్రాంచ్లో అయినా అన్ని సీట్స్ అన్నది ఫిల్ అయిపోయినాయి. సో అయిపోయినాయి అంటే మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎందుకు మళ్ళీ మార్చుకోరు కదా. అది మార్చుకుంటేనే కదా మీకు మళ్ళీ సీట్ వచ్చేది. చూడండి మొత్తం ఈ కాలేజీలో ఉన్న సీట్స్ అన్నీ ఫిల్ అయినాయి. విటిఐపిలో ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ 492 సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో ఇలా ఫిల్ అయినాయి అంటే ఓన్లీ 19,000 కదా ఉన్నాయి. 19,000 సీట్స్లో అందులో అవన్నీ దాదాపుగా బిలో యావరేజ్ ఉన్న కాలేజీలోనే సీట్స్ ఫిల్ కాలేదు. బిలో యావరేజ్ ఉన్న సీట్స్ ఫిల్ కాలేదు అంటే మీకు వచ్చిన కాలేజీ బెటర్ కాలేజ్ అని అర్థము. సో మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళండి, బ్లైండ్గా మీరు జాయిన్ కండి అంటే మీకు టైం ఉంది కదా ఇంకా. సో టైం ఉన్న దాని ప్రకారం మీరు వెళ్ళి వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఇవాళ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీకి పోయి రిపోర్ట్స్ ఇచ్చి కాలేజీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏంటిది అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని రండి. సో అప్పటికి కూడా నచ్చకుంటే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ పెట్టండి. వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ ఉంటే సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి నా చాయిస్ అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగిందో ఫస్ట్ మీరైతే మా కాలేజీలో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత అది కూడా ఈ యొక్క మనకు ఎప్పుడో 22nd వరకు అని అంటే మండే వరకు అవకాశం ఉంది. సో అంత డిలే కూడా లేకుండా ఈ 2-3 డేస్లోనే మీరైతే పోయి జాయిన్ అయిపోయారంటే మాత్రము మీకు అప్పుడు కాలేజ్ వాతావరణం ఎంతుంది. ఎంతసేపు ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఇది మంచిది అది మంచిది అనుకుంటున్నారు చెప్పి కాలేజీకి వెళ్ళి చూడలేదు కదా. సో కాలేజీకి వెళ్ళండి, చూడండి. సో అప్పటికి ఇంకా మీకు నచ్చకుంటే అప్పుడు ఇంకేమన్నా చాయిస్ ఉంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. సెకండ్ ఫేజ్కి వెళ్తే ఒకవేళ మీకంటే వేరే నా కాలేజీలో సీట్ వస్తే అప్పుడు ఓకే లక్కీ, కానీ రాచే అవకాశం చాలా తక్కువ ఉంది కదా. సో ఇది స్టూడెంట్స్ మీరు ఎట్టి పరిస్థితిలో మీరు సింపుల్గా మీ కాలేజ్ ఏదొచ్చిందో ఆ కాలేజీలో అయితే రిపోర్ట్ చేసేయండి. చేసిన తర్వాత అప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్దురు కానీ అది నా యొక్క సజెషన్. సో ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతూ చాలామంది మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళైతే కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పే చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ కాకినాడ కంటే విటిఐపి లేదనుకుంటే గాయత్రి విద్యా పరిషత్ ఇది కంటే ఇంకా బెస్ట్ అనుకుంటున్నారు. కానీ మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మంచి కాలేజ్ రాలే కదా. మీరు అన్ఫార్చునేట్లీ ఆ సీట్ కనుక లూజ్ అయితే మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి స్టూడెంట్స్. సో నన్ను నమ్మిన వాళ్ళైతే కంపల్సరీ అదే కాలేజ్లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. జాయిన్ అయినాక వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి.
సో ఫస్ట్ టైం మాకు నచ్చలేదని జాయిన్ కాకుండా ఉండకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.